హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే మేము లాస్ట్ వీకెండ్ శ్రీశైలం వెళ్ళాము. సో ఆ శ్రీశైలంలో మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము, ఏమేమి టెంపుల్స్కి వెళ్ళాము అన్నీ మిస్ కాకుండా చూసేయండి. ఫుల్ వీడియోలో నేను పెడుతున్నాము. ఫస్ట్ అయితే మేము శ్రీశైలం డ్యామ్కి వెళ్ళాము. సో మంచిగా వెదర్ అది మంచిగా ఎంజాయ్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయితే ఫుల్ కొండలు అంతా చాలా బాగుంది. మనకు అక్కడ వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. సో మనం అక్కడ ఆగి చూడొచ్చు. ఇది మనకి కృష్ణా నది, శ్రీశైలం డ్యామ్. దాని తర్వాత ఇది ఏంటంటే కృష్ణా నది. ఇందులో చాలామంది స్నానాలు అవి చేస్తూ ఉంటారు. అండ్ మనకి బోట్ మీద కూడా మనకి బోట్ పేమెంట్ వేస్తే బోటింగ్ కూడా ఉంటుంది. తర్వాత ఇంక మేము టెంపుల్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిపోయాము. దర్శనం అనేది చాలా చాలా బాగా జరిగింది. మామూలుగా అయితే టైం పడుతుంది అనుకున్నాను, కానీ ఫోన్స్ ఎలా లేవు. సో ఫోన్స్ మీరు అక్కడ లాకర్లో పెట్టేసుకోండి. ఒకవేళ వెళ్ళినా చెక్ చేసి వాళ్ళ మధ్యలోనే వెనక్కి పంపించేస్తున్నారు. టైం వేస్ట్ మనకి. సో ముందే లాకర్లో పెట్టేసుకుని లైన్లోకి వెళ్ళడం బెటర్. మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోయాము. దర్శనం అది చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం అది అంతా అయిపోయాక ఇంకా బయటకు వచ్చాక మనకి ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ ఉంటూనే ఉంటుంది. మీరు ఏమీ వెతుక్కో అవసరం లేదు. టీ స్టాల్స్, టిఫిన్స్ వాళ్ళే పిలిచి మరీ తెలిసిందే కదా టెంపుల్స్ దగ్గర ఉంటుంది. చాలా బాగుంటుంది. దాని తర్వాత మేము డైరెక్ట్ పాలధార పంచదారకి వెళ్ళాము. పాలధార పంచదార మీకు ఒక మెట్లు ఉంటాయి, ఒక 100 ఎన్నో ఉంటాయి అనుకుంటా. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు వెళ్ళకండి, ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటాయి మెట్లు. అది వెళ్ళాక పాలధార అయిపోయిన తర్వాత దానికి అపోజిట్లోనే హాటకేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మీకు బాగా తెలిసే ఉంటుంది. కొత్తగా అయిన జంట వెళ్తే అక్కడికి అంతా మంచి జరుగుతుంది సంథింగ్ అలా వీడే ఉంటారు కదా. సో అక్కడికి వెళ్ళి మేము దర్శనం అది చేసుకున్నాము. దానికి కొంచెం పక్కనే లలిత అమ్మవారి పీఠం కూడా ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకోండి మిస్ కాకుండా. తర్వాత శిఖరం అని ఒకటి ఉంటుంది అక్కడ. సో టికెట్ తీసుకుని లైన్లోకి వెళ్ళాక అలా పైకి ఎక్కాలి. పైకి ఎక్కిన తర్వాత అక్కడ చిన్న నంది ఉంటుంది. నందిని ఇది వరకు నువ్వులేసి కదిపేవారంట. ఇప్పుడు అరిగిపోతుందని చెప్పి అది తీసేసారు. జనాలు ఎక్కువ చాలామంది ఉన్నారు. 1 అవర్ పట్టింది నాకు టైం ఇక్కడ. సో ఆయన కొమ్ముల మధ్యలోంచి శిఖరాన్ని చూడాలంట, శ్రీశైలం శిఖరాన్ని. అది ఎవరికో కానీ కనిపించదంట. దాని తర్వాత మేము ఇంకా లాస్ట్లో సాక్షి గణపతి టెంపుల్ని కూడా విజిట్ చేసి దర్శనం అది చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత రిటర్న్ అయిపోయాం. మీకు 1 to 2 డేస్లో ట్రిప్ అంతా మొత్తం క్లియర్ అయిపోతుంది. మీకు అక్కడ ఆటోలు కూడా ఉంటాయి ప్రతిదానికి తీసుకెళ్ళడానికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి.